ఎందుకు ఆ రాజకీయపరమైన అంశం? ఇది జోక్ ఆఫ్ ద సెంచరీ, అవినాష్ రెడ్డి బీజేపీలో కూడా జోక్ ఆఫ్ ద సెంచరీ. ఇంకొక 7 జన్మలు నాకు దేవుడు ఇచ్చినా కూడా అది జరగదు. ఎందుకు ఊరికి ఆమె కావచ్చు, ఆమె కొంతమంది కిరాయి మైకులను ఏర్పాటు చేసుకుంది. మా పులివెందుల్లో టీడీపీ ఆయన క్యాండిడేట్ ఎంపీ, ఆయన పేరు రవి అనే అతన్ని, అదేవిధంగా దస్తగిరి అనే అతన్ని, వీళ్ళందరూ కిరాయి మైకులు. వీళ్ళతో ఏంటంటే చెప్పిస్తా అంటారు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి. సో బేసికలీ ఇట్ ఈస్ బేస్లెస్. ఎందుకు అసలు అటువంటి అయోటా ఆఫ్ డౌట్ రావడమే ఆశ్చర్యంగా ఉంది. కొత్తగా ఇంకో పొలిటికల్ ఆస్పెక్ట్ ముందుకు తీసుకొచ్చారు. 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే పులివెందుల సీట్ బై ఎలక్షన్ మీ ఫాదర్ అడిగారు, అది కుదరదని అప్పుడు ఒక గొడవ అయిందని చెప్పి షర్మిల న్యూ ఇష్యూస్. ఇవన్నీ 2011లోనే షర్మిలకి ఎందుకు చెప్పాలా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది 2009లో కదా, ఎందుకు చెప్పాలా? 2023, 2024లో ఎందుకు చెప్తా ఉంది? కామన్ సెన్స్. ప్రజల మైండ్స్ను పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజల బుర్రలను ఖరాబ్ చేయడం, కన్ఫ్యూజ్ చేయడం, పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మా నాన్న ఎప్పుడు నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో ఆయన ఒకే ఒకసారి పదవిలో ఉండింది. ఇంతకుముందు ఉప సర్పంచ్గా పులివెందులకు ఉన్నాడు. తర్వాత ఎన్టీఆర్ టైంలో అనుకుంటా వేముల ఏకగ్రీవం కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా నాన్న నువ్వు ఉండు వేములకు జెడ్పీటీసీగా అంటే పులివెందులకు వేములకు అప్పుడు జెడ్పీటీసీగా ఉన్నాడు అంతే. ఇంక ఎప్పుడు వేములకు. సో ఎప్పుడు పదవుల్లో ఆయన ఎప్పుడు లేడు. ఆయన ఎప్పుడు పెద్దగా కోరింది కూడా లేదు పదవులు కావాలని. అంటే వీళ్ళు చెప్పేది ఎప్పటి నుంచో ఫ్యామిలీకి డెకేడ్స్ నుంచి 2 ఫ్యామిలీలకు స్ప్లిట్ ఉందని చెప్తారు. అంటే మా నాన్న వివేకానంద రెడ్డి గారి గెలుపు కోసము అండ్ 2 సార్లు ఎమ్మెల్యే, ఎంపీ, ఎన్నోసార్లు వివేకానంద రెడ్డి గారి గెలుపు కోసం మా నాన్న కృషి చేసినాడు, కష్టపడినాడు. మా నాన్న కూడా పులివెందుల్లో ఒక 2-3 మండలాలు చూసుకుంటా అన్నాడు. సో ఈ సడన్గా ఈరోజు వచ్చి మా ఎన్నో డెకేడ్స్గా మాకు వాళ్ళకు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పడం అనేది హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అంత విభేదాలు ఉంటే ఏంటికి కానీ నాకు ఫస్ట్ ఫోన్ చేసింది ఎందుకు చేసినారు? మీరే కదా చేసింది నాకు ఫస్ట్ ఫోన్. ఏంటికి చేసినట్టు? అంత విభేదాలు ఉన్న వ్యక్తికి చేయకూడదు కదా. సో ఏదన్నా మాట్లాడితే అర్థం ఉండాలి, అంటే అర్థం లేకుండా మాట్లాడకూడదు. అండ్ మరీ ముఖ్యంగా చెప్తున్నా వివేకం సారు చనిపోయే రోజు కూడా నా కోసం పనిచేసినాడు. మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఈరోజు ఎంపీ టికెట్ను ఒక మోటివ్గా చూపించడము అంతకంటే నీచం ఉండదు. చనిపోయే రోజు 2014 చివరి రోజు ప్రచారం మీరు ఒకసారి చూడండి. డెకేడ్స్ నుంచి విభేదాలు ఉన్నాయని మా అక్కలు చెప్తా ఉన్నారు. కానీ వివేకం సార్ పాపం ఎప్పుడూ అట్లా లేడు. 2014 చివరి రోజు వేంపల్లి టౌన్లో తిరిగినాం. మీ దగ్గర పాత వీడియోలు ఉంటే తీసి చూడండి. వేంపల్లి టౌన్లో 3 గంటలు ర్యాలీ చేసి వేంపల్లి అడ్ రోడ్లో ఆయన ప్రసంగించినాడు. ఆ 3 గంటల ర్యాలీలో కావచ్చు, అడ్ రోడ్లో కావచ్చు, ఆయన ఒక 10 సార్లు చెప్పినాడు నా 2 కొడుకులను జగన్ను అవినాష్ను గెలిపిండి, రామలక్ష్మణ్ను గెలిపిండి అని 10 సార్లు చెప్పినాడు ఆ మీటింగ్లో. ఇష్టం లేకుండా చెప్తారా? అట్లా సాధ్యమా మనిషికి చెప్పడం? అట్లా మనస్ఫూర్తిగా పాపం ఆయన అంత బాగా మనకు చెప్తే చివరి రోజు కూడా ఇందాక సుంతక్క మాట్లాడిన చనిపోయిన తర్వాత 10 రోజుల్లో మాట్లాడిన వీడియో ఇందాక మీకు వినిపించా. ఏమని చెప్పింది? వాళ్ళ నాన్న ఏం చేస్తానని చెప్పింది? చివరి రోజుల్లో అవినాష్ గెలుపు కోసము, జగనన్న గెలుపు కోసము తిరుగుతూ ఉన్నాడని చెప్పింది స్పష్టంగా. నేను సునీతక్కను సిబిఐని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. మడూరు గ్రామంలో 300 ఇల్లు ఆ రోజు డోర్ టు డోర్ తిరిగినాడు. చాపాడు మండలం మడూరు గ్రామంలో 300 ఇల్లు డోర్ టు డోర్ పెదనాన్న తిరిగినాడు ఆ రోజు వివేకం పెదనాన్న. ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు. కింద రఘురామరెడ్డి ఎమ్మెల్యే ఫోటో, కింద ఎంపీ అభ్యర్థి ఫోటో అవినాష్ రెడ్డి. ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు. 300 ఇల్లు తిరిగినాడు. ఎంపీగా నన్ను గెలిపిమని, ఎమ్మెల్యేగా రఘురామరెడ్డి గారిని గెలిపిమని. అంటే నా కోసం తిరిగి గెలిపిమని అడిగే వ్యక్తితో ఏ రకంగా వీళ్ళు ఎంపీ టికెట్ను మోటివ్గా చూపిస్తున్నారో అర్థం కావడం. అంటే లాజిక్ లేదు, సెన్స్ లేదు. అండ్ తిరగడమే కాదు. సో నేను సిబిఐని అడుగుతా ఉన్నా, ఆ 300 గడపల్లో కనీసం ఒక్కరినన్నా పోయి అడిగినారా మడూరు గ్రామంలో? మీరు వివేకానంద రెడ్డి చివరి రోజు ప్రచారం చేసిన గ్రామానికి సిబిఐ కానీ సుంతక్క కానీ పోయి అడిగినారా? ఒక్కరినన్నా అడగల. ఎందుకు అడగల? వీళ్ళకి కావాల్సిన ఆన్సర్లు వాళ్ళు చెప్పరు కాబట్టి. సింపుల్.